హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, సో మన రీసెంట్గా చనిపోయిన యూట్యూబర్ వైష్ణవి ఉన్నది కదా. సో అయితే వాళ్ళ బ్రదర్ అట అతనికి ఆమె కళలోకి వచ్చిందట. సో కళలోకి వచ్చి అంటే అతనితో అంటుందట, లైక్ ఎట్లా అంటే అసలు నీ చనిపోలేదు, ఎందుకు ఏడుస్తున్నారు, మమ్మీ ఎందుకు అంతగానం ఏడుస్తుంది అని చెప్పేసి అతనితోని అంటున్నదట. అసలు నేను చనిపోలేదు, సో ఎందుకు అంత బాధపడుతున్నారు, నేను మళ్ళీ వస్తా అనుకుంటా అని చెప్పేసి అతని కళలోకి వచ్చిందట. సో అంటే అతను ఆమెకు అన్నయ్య అవుతాడట. సో అతని కళలోకి వచ్చి చెప్పిందట. సో ఇంకొకటి ఏమంటున్నారంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఒక నాగుపాము వచ్చిందట. సో వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే శ్వేత నాగు రూపంలో వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు. అంటే ఎవరైతే చనిపోయిన యూట్యూబర్ వైష్ణవి ఉంటుందో, సో ఆమెనే శ్వేత నాగు రూపంలో వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అట్లా బిలీవ్ చేస్తున్నారట. సో అదన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు కూడా కోరుకునేది ఏంటంటే, సో వాళ్ళు ఏమంటున్నారంటే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, తర్వాత ఎవరైతే ఫోక్ యాక్టర్స్ ఉంటారు కదా, అంటే సో ఫోక్ సైడ్ కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఈమె గురించి ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నారు. అంటే ధర్నలా కానీ లేకపోతే లైక్ కొంచెం చాలామంది కొంచెం గట్టిగా అడిగితే ఆమెకు కూడా కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత న్యాయం జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. ఒక రియల్ ఫేమస్ అయిన పర్సన్ అంటే, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే, సో ఇటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు రియాక్ట్ అయినప్పుడే వాళ్ళే రియల్ హీరోస్ అని చెప్పేసి అంటే వాళ్ళ ఒపీనియన్. సో అట్లా అంటే ఇంత ఘోరంగా జరిగినా కూడా, సో అంటే సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఫోక్ సైడ్ కానీ వీళ్ళు ఎందుకు అడగట్లేదు, అడిగితే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. ఒకసారి చూద్దాం మరి వీళ్ళకు ఏం జరుగుతుంది, అంటే వీళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందా జరగదా అని చెప్పేసి చూద్దాం. బట్ ఏంటంటే, సో వాళ్ళ బ్రదర్ ఒక పర్సన్కి అయితే కళలోకి వచ్చిందట. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే, నాగుపాము కూడా వచ్చింది అన్న, నేనే వీడియో తీసిన అని చెప్పేసి ఒక పర్సన్ కూడా చెప్తున్నాడు. సో అది ఎక్కడ చెప్పిండంటే, శివ స్టూడియోస్ అని చెప్పేసి శివన్న ఇంటర్వ్యూ చేస్తారు కదా, సో ఇంటర్వ్యూలో ఒక పర్సన్ చెప్పిండు, అంటే నేనే చూసిన నాగుపాముని, సో నేను వీడియో కూడా తీసిన అని చెప్పేసి అంటున్నాడు. బట్ వాళ్ళే బిలీవ్ చేస్తున్నారంటే, సో చనిపోయిన యూట్యూబర్ వైష్ణవి ఉంటుంది కదా, శ్వేత నాగు రూపంలో వచ్చిందని చెప్పేసి వాళ్ళు అట్లా నమ్ముతున్నారు. సో అండ్ అలాగే చనిపోయిన యూట్యూబర్ వైష్ణవి, సో ఆమె ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. సో ఓకే, అసలు ఆమెను చంపిన వాళ్ళ హస్బెండ్ పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఓకే, సో మరి ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. సో మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.